గౌరవం ఇవ్వండి పెద్దోళ్ళకి. నీకన్నా 1 గంట వయసు పెద్దన్న గౌరవాన్ని ఇవ్వండి. ఎన్నడూ గౌరవాన్ని, నీ ముందుకు వచ్చిన వ్యక్తి గౌరవాన్ని, ప్రతిష్టను భంగం కలిగించద్దు. ఎందుకో తెలుసా? అది నీకు బహుమానాన్ని ఇస్తుంది. నీ దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు నువ్వు ఎవరివైనా కావచ్చు, లేచి నిలబడడం మన నైజం. లేచి నిలబడి ఆహ్వానించడం మన నైజం. కాలు మీద కాలు వేసుకుంటే కొవ్వు పట్టినోడు అవుతావు. జాగ్రత్త. జీవితాన్ని నేర్చుకుందాం, క్రమమైన జీవితాన్ని ఆస్వాదిద్దాం, క్రమంగా బ్రతుకుదాం. గర్వం వద్దు, అసహ్యం వద్దు, ద్వేషం వద్దు, కక్షలు వద్దు, కార్పణ్యాలు వద్దు. చివరికి సాధించడం కాదు కదా, భ్రష్టుడుగా మిగిలిపోతావు. దేవుడు చెప్పినప్పుడు విందాం, మనం లోబడదాం. ఏ దేవుడు మన అభ్యున్నతికి కారణమయ్యాడో, ఏ దేవుడు మనకు జీవితాన్ని ఇచ్చాడో వింటున్నారా? అది మనకు ఆధిక్యతనిస్తుంది. ఎదుట వ్యక్తి గౌరవము చాలా ముఖ్యం మనకి. అద్భుతం ఏంటో తెలుసా? యోనాతాను తన తండ్రితో కూర్చున్నాడు. ఆ సమయం సైన్యాధిపతి వచ్చాడు. ఎవరు వచ్చారు? అవును, గమనించండి. సౌలు సైన్యాధిపతి ఎవరు? అబ్నేర్ వచ్చాడు. తెలుసా? ఈయనెవరు? యోనాతాన్ ఎవరు? లేచి ఎవరికి సీట్ ఇచ్చాడు? ఇది క్రమం. ఎందుకు రాయించాడు దేవుడి విషయాలు? ఎందుకు రాయించాడు? అద్భుతం. వినయము, విధేయత, దీనత్వం, తగ్గింపు మన జీవితాన్ని ఫ్లరిష్ చేస్తాయి. అంతులేని దూరం తీసుకొని వెళ్తాయి. హద్దులు లేకుండా దీవించబడతాం. ఏ దినమైతే నీ జీవితంలో ఒక గర్విష్టిగా బ్రతికావో జాగ్రత్త. వస్తే వచ్చాడులే, నేను లేసేదేంటి కుర్జీ నుంచి అని అనుకున్నావు అనుకో, కూర్చున్న నీవు సమాధి పెట్టిలోకి వెళ్తావు. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. గర్వముతో కూర్చున్నవాడు తిరిగి లేవలేదు. జాగ్రత్త. నాశనం కాకండి, దుర్మార్గంగా ప్రవర్తించకండి, లోబడదాం. యోనాతాన్ లేచి ఎవరికి సీట్ ఇచ్చాడు? అబ్నేర్. సైన్యాధిపతి కదా, సహజంగా ఏం చేయొచ్చు? ఇంకో కుర్చీ తెచ్చి రాయబాబు అంకుల్ ఉన్నాడు, పెద్ద దైవజనుడు. హాస్పిటల్కి అంకుల్ లేరు. ఇట్స్ వెరీ క్లోజ్ టు మీ. అంకులు సువార్త దాళం చాలా పెద్ద ఆయన. నాకు హాస్పిటల్కి ఫస్ట్ వీక్ పెట్టిన తర్వాత బైబిల్ తీసుకొచ్చాడు. డాక్టర్స్ బైబిల్ గిఫ్ట్గా తెచ్చాడు. ఓపీ చాలా బిజీగా ఉంది. ఆయన వచ్చాడని నేను లేచి నిలబడి ఆయన దగ్గరికి వెళ్ళాను. తెలుసా? ఆయన పెద్ద ఆయన కదా, నన్ను కౌగిలించుకొని ఏడ్చాడు ఆయన. ఎందుకో తెలుసా? ఒక మాట చెప్పాడు, నువ్వు డాక్టర్ అయినందువల్ల కాదు, చిన్నతనం నుండి నేను చూస్తున్నా. మీ నాన్న బాగా వాక్యం చెప్తాడు, నువ్వు వాక్యం చెబుతావని కాదు, నువ్వు చిన్నప్పుడు ఎట్టున్నావో ఈరోజు నువ్వు అట్టే ఉన్నావు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అని ఇంకొక మాట చెప్పాడు. దేవుడు ఇంకా దీవిస్తాడు. గర్వం రానివ్వద్దు. ఏనాడు నువ్వు గర్వపడ్డావో ఆ రోజు మన పరిచర్య గాడి తప్పిద్ది. ఏ రోజు గర్వముగా బ్రతుకుతావో దేవుని దీవెనలు ఆగిపోతాయి. ఏ రోజు గర్విష్టిగా బ్రతుకుతావో నువ్వు చేయాల్సిన పని చేయలేవు. అంటే దీన్ని బట్టి ఆ పెద్ద ఆయన నాకు చెప్పిన మాట ఏంటంటే వినయంగా బ్రతకని అర్థం. ఇదేగా పాఠం మనకి.